బాలికల స్నానాల గదిలో సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్ చేస్తూ దొరికిపోయిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం మారుతి నగర్లో లోటస్ అకాడమీ పేరుతో సంజీవ రాయుడు అనే వ్యక్తి ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశ పోటీల పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నాడు. 10వ తరగతి పూర్తి చేసిన బాలికలు శిక్షణ కోసం ఇక్కడ చేరుతున్నారు. కోచింగ్ సెంటర్ భవనంలోనే వసతి కల్పించాడు. బాలికల స్నానాల గదిలో రహస్యంగా సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్ చేయడాన్ని ఓ బాలిక గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోచింగ్ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్నానం చేస్తున్న సమయంలో తను షూ కింద రంధ్రంగా చేసి సెల్ ఫోన్ పెట్టి వీడియోగ్రఫీ తీయడం జరిగింది. అమ్మాయి గమనించి స్నానం చేస్తూ గమనించి ఏంది ఈ విధంగా ఓపెన్ అయ్యిందని చెప్పి చూస్తే అప్పటికే 40 సెకండ్లు కాస్త ఆ రికార్డింగ్ అయిపోయింది. అంతలోపల ఆమె ఆ సెల్ ఫోన్ను తీసి ఎవరిదాన్ని విచారిస్తే ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ అయినటువంటి సంజీవ్ రాయ్ని సెల్గా గుర్తించి అతని పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో తనని 100 డయల్ ద్వారా అతన్ని ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అతన్ని పట్టుకొని వచ్చి ఈ దినము ఆ కంప్లైంట్ మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తుంది.